ఏ రోజులలో అయితే నేను ఒంటరిని అనిపిస్తుందో ఆ సమయాలలో ఈ ఒంటరితనం నా పరీక్షా సమయమని, ముక్తి వైరాగ్యంలో ఉన్న అంతరార్థాన్ని నిగూఢంగా తెలుసుకోవటానికి వచ్చిన ఒక సువర్ణ అవకాశమని నన్ను నేను గుర్తు చేసుకుంటాను. ఏ రోజులలో అయితే నాకు వెలితిగా అనిపిస్తుందో, నాలో ఉన్న బలహీనతలు నన్ను వెక్కిరింతగా పలకరిస్తూ ఉంటాయో ఆ సమయాన్ని నేను నా మనస్సు లోతులలో ఆ వెలితి సృష్టించిన తేలికపాటితనాన్ని స్వీకరించి నాలో వినయశీలతను మరియు స్థిరత్వాన్ని నాకు జ్ఞాపకం చేసే సమయంగా భావిస్తాను. ఏ రోజులలో అయితే నాకు ప్రతిదీ అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా అనిపిస్తుందో ఆ సమయాలలో ఒక ఉన్నతమైన శక్తి స్వయంగా ఆ భగవంతుడు నాతో ఉన్నాడని, నా సహనాన్ని మరియు నా ధర్మనిరతిని అతను పరీక్షిస్తున్నారని నేను నమ్ముతాను. ఏ రోజులలో అయితే నేను ప్రతిదీ కోల్పోయాను అనిపిస్తుందో, నా దారి సరైనదిగా లేదు అనిపిస్తుందో ఆ సమయంలో నా ఈ జీవిత గమ్యానికి కావలసిన మార్గనిర్దేశకం నాకు త్వరలోనే వస్తుందని, ఆ జీవన గమనాన్ని చేరుకోవటానికి మార్గమధ్యంలో ఉన్న అవాంతరాలు తొలగింపబడ్డాయి అని గ్రహించి, నేను కోల్పోయినవి నాకు సరైన దారిని మళ్లించటానికే నన్ను వదిలి వెళ్ళిపోయాయి అని అర్థం చేసుకుంటాను. ఏ రోజులలో అయితే నేను పూర్తిగా ఓడిపోయాను అని అనిపిస్తుందో ఆ సమయాలలో నా కథ నాకు నేర్పిన అందమైన మరియు ఎంతో విలువైన జీవిత పాఠాలను నెమరు వేసుకుంటాను. అలా నా సవాళ్లను ఎదుర్కొంటూ నా స్థితిస్థాపకతలో బలాన్ని, నా పోరాటాలలో పురోభివృద్ధిని మరియు నా అనుభవాలలో జ్ఞానాన్ని కనుగొనడం నేర్చుకున్నాను. నా గురించి మరియు నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి లోతైన అవగాహనను కలిగి ఉంటూ, నన్ను నేను దృఢపరుచుకుంటూ, నా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, దయా కరుణ అనే దైవీక గుణాలను నిండుగా నింపుకుంటూ ప్రతి క్షణం ఎదుగుతున్నానని నాకు తెలుసు. On days when I feel all alone, I remind myself that these are my testing times and solitude is liberation. When I feel empty, I see it as a reminder to stay humble and grounded, embracing the lightness within. When everything seems against me, I trust that a higher power is with me, testing my patience and righteousness. When I feel like I have lost everything and my path seems to be inappropriate, I realize that sometimes losing myself and my path is an opportunity to choose a new direction, one that's truly meant for me. I understand that the things I lost are the roadblocks to my new path, and hence they had been cleared from my life. Also, that's the reason why I lost them. And when I feel like a complete loser, I reflect on the beautiful lessons my story has taught me. In the midst of challenges, I have learned to find strength in my resilience, growth in my struggles, and wisdom in my experiences. I know that I am emerging stronger, wiser, and more compassionate with a deeper understanding of myself and the world around me.